Yes. ఓకే, ఫైన్. ఒకసారి మీరు కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టి చూసుకోండి, మీకు ఆ నేమ్స్ అనేటివి గుర్తుంటాయి, అవి కాల్ అవుతున్నాయి లేదా మీకు కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కూడా అలవాటు అవుతుంది. అండ్ దెన్ యువై వ్యూ కూడా ప్రాక్టీస్ చేసుకున్నారా? ఐ థింక్ శ్రీ అనే పర్సన్. శ్రీ, హరియా? Yes, yes, yes. Sora. ఓకే ఓకే, ఫైన్. ఓకే, తన దగ్గర మ్యాక్ ఉంది, శ్రీనివాస్ దగ్గర మ్యాక్ ఉంది అంతే, మిగతా వాళ్ళ దగ్గర లేదు. మీరు చూసుకోండి, మీ క్లాస్ అర్థమై మీరు ఓకే అనుకుంటే, కంటిన్యూ అవ్వాలనుకుంటే మ్యాక్ బుక్ తీసుకోండి బెటర్. ఓకే, అది యువై వ్యూ కూడా చూసుకుంటే బెటర్ ఉండేది, మ్యాక్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి, అది ఇంకా బెటర్ అవుతుంది. ఓకే, ఇది పాత ప్రాజెక్ట్. ఓకే, నేను ఇదే ప్రాజెక్ట్లో నేను యువై వ్యూ యాడ్ చేసి చూపించాను కదా, మల్టిపుల్ కలర్స్ ఇచ్చేసి ఎక్కడో వ్యూ తీసుకుని ఎక్కడో వ్యూ తీసుకుని లేబుల్స్ బటన్స్ మల్టిపుల్ కలర్స్ ఇచ్చాము. ఓకే, అండ్ ఈరోజు వీటికి అవుట్లెట్ అని ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ రాసిన ఎలిమెంట్కి మనం ఇంకా ప్రాపర్టీస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్లస్ ప్రోగ్రామెటికల్గా యువై వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి మెయిన్ వ్యూ మీద, అది చూద్దాము. ఓకే, ఆ తర్వాత లేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఐడెంటిఫైర్ అని నేను చూపించాను కదా, ఇక్కడ మనకి వీ కంట్రోలర్కి ఐడెంటిఫైర్ అని ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ ఒక ఐడెంటిఫైర్ అనేది మనం ఇస్తాము. సరే, అది ఇప్పుడు ఇంకా మీకు అవసరం లేదు. సరే, ఇక్కడ క్లాస్ నేమ్ చూసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చేసి వీ కంట్రోలర్ అని ఉంది. అంటే ఈ వీ కంట్రోలర్ సీన్ అంటారు దీన్ని. ఇక్కడ వీ కంట్రోలర్ సీన్ అనే ఉంది కదా, ఇది వీ కంట్రోలర్ సీన్. ఈ క్లాస్ వచ్చేసి దీనికి రిలేటెడ్ స్విఫ్ట్ ఫైల్ ఉంటుంది, అది వచ్చేసి ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. ఇంకో కొత్త స్క్రీన్ తీసుకున్నప్పుడు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది వీ కంట్రోలర్. ఓకే, దీని యొక్క సీన్ ఇది. మనం ఎటువంటిదన్నా ఫంక్షనాలిటీ రాయాలి ఈ సీన్కి రిలేటెడ్, ఈ వీ కంట్రోలర్ రిలేటెడ్ అనుకుంటే ఇక్కడ రాస్తాం. ఓకే, ఈ ఫైల్లో రాసుకుంటాం. సో మనకి ఈ ఫైల్లో రాసుకోవాలి అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీస్ అయితే పెట్టామో, ఏ ఎలిమెంట్స్ అయితే పెట్టామో వాటి రెఫరెన్స్ కావాలి కదా. మనం ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాము, దీనికి ఫంక్షనాలిటీ రాయాలనుకుంటున్నాం, అలాంటప్పుడు వాటికి లింక్ అనేది ఉండాలి. సో వీటి రిఫరెన్స్ ఎలా తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఈ బటన్ ట్యాప్ చేస్తే అసిస్టెంట్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ టాప్ రైట్లోగా చూపిస్తుంది కదా మెనూ లాగా, ఇక్కడ ట్యాప్ చేస్తే అసిస్టెంట్ అని ఉంటుంది. అసిస్టెంట్ మీద ట్యాప్ చేస్తే ఏదైతే వీ కంట్రోలర్ సీన్లో మనం ట్యాప్ చేసిందో ఆ వీ కంట్రోలర్ సీన్ రిలేటెడ్ క్లాస్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ విడితే అడ్జస్టబుల్ అనమాట, మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది ఓకే, ఫైన్. ఇది ఒక వ్యూ ఉంది. మనం కంట్రోల్ పట్టుకొని, మ్యాక్బుక్లో కంట్రోల్ బటన్ ఉంటుంది, కంట్రోల్ పట్టుకొని ట్రాక్ ప్యాడ్ మీద లెఫ్ట్ బటన్ ట్యాప్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడికి ఇలా వస్తుంది అనమాట. అప్పుడు వదిలేస్తే ఈ పాపప్ వస్తుంది. ఇక్కడ ఏంటి మనకి అవుట్లెట్ అంటారు వీటిని, వీటి యొక్క రెఫరెన్స్ తీసుకునే వాటిని అవుట్లెట్ అంటారు. అవుట్లెట్కి నేమ్ ఇచ్చుకుంటాను. జస్ట్ అది ఒక వ్యూ కదా, నేను బ్లూ వ్యూ అని పెడుతున్నాను, అదే బ్లూ కలర్ పెట్టించాను కాబట్టి మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే స్విఫ్ట్ ఎక్కువ క్యామెల్ కేసింగ్ ప్రిఫర్ చేస్తుంది అనమాట. క్యామెల్ కేసింగ్ అంటే స్టార్టింగ్ విత్ స్మాల్ క్యారెక్టర్, ఓకే, తర్వాత క్యాప్స్లోకి వెళ్తుంది, మధ్యలో ఏదైతే వర్డ్ టు వర్డ్ డివైడ్ అవుతుందో అక్కడ క్యాప్స్లోకి వెళ్తుంది. ఇక్కడ వ్యూ డిడ్ లోడ్ కనిపిస్తుంది కదా, వి అనేది స్మాల్లో ఉంది, తర్వాత డి క్యాపిటల్ అండ్ లోడ్ క్యాపిటల్, 3 వర్డ్స్ ఇవి. ఓకే, ఇలా క్యామెల్ కేసింగ్. అందుకే నేను బ్లూ వ్యూ అనేది బి స్మాల్లో తీసుకున్నాను, తర్వాత వ్యూ సపరేట్ కాబట్టి అక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసింది. దీన్ని క్యామెల్ కేసింగ్ అంటారు. ఓకే, ఇక్కడ జస్ట్ మనం నేమ్ ఇచ్చాము, టైప్ ఏంటి, ఇది యువై వ్యూ కదా ఎలిమెంట్, సో యువై వ్యూ అనే ఉంది. ఇది వీక్ అని ఇట్లా టైప్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం. వీక్, స్ట్రాంగ్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీకే తీసుకుందాం, ఎక్కువ మనం అవుట్లెట్స్ వీక్ తీసుకుంటేనే బెటర్. కనెక్ట్, ఇలా మనకి క్రియేట్ అయిపోతుంది ఐబీ అవుట్లెట్. నేను పేరు అవుట్లెట్ అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి ఐబీ అవుట్లెట్ అని ఉంటుంది. తర్వాత వీక్ నేను తీసుకున్నాను కాబట్టి వీక్ అని వచ్చేసింది.
వేర్ అంటే వేరియబుల్ అని, అది తర్వాత చెప్తాను వేర్ అంటే ఏంటి. ఇది బ్లూ వ్యూ, నేను ఇప్పుడు ఇచ్చిన పేరు. అదేం క్లాస్ అంటే యువై వ్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఈ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇది రన్ అయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్కి అట్లా కావాలంటే ఇప్పుడే మీకు చూపించలేను, బట్ యాక్షన్ అవి వచ్చినప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాను, నాకు రన్ అయినప్పుడు వేరే కలర్ కనిపించాలి. ఓకే, బ్లూ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు. నేను సపోజ్ రెడ్ ఇచ్చాను. ఓకే, రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ. ఇక్కడ మన స్టోరీ బోర్డ్లో ఇస్తే కూడా అదే కదా ఉంది. ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి కలర్ సెట్ చేయాలి. మనం చాలా రకాలు తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ కొన్ని నేమ్డ్ కలర్స్ ఉంటాయి. అవి ఇలా మనం డాట్ పెట్టిన తర్వాత ఎస్కేప్ బటన్ ఉంటుంది. ఎస్కేప్ బటన్ ట్రాప్ చేసినా లేదంటే డాట్ పెట్టగానే మనకి లిస్ట్ వస్తుంది. లిస్ట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ కలర్స్. మనం ఏమైనా ఇంకా కావాలనుకుంటే కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎక్సిస్టింగ్స్ ఉంటాయి. మనం మొత్తం రెడ్ ఎంత, రెడ్ ఆర్జీబీనే కదా మనకు కలర్స్ ఉండేది. రెడ్ ఎంత, గ్రీన్ ఎంత, బ్లూ ఎంత పర్సంటేజ్ వేసి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి కలర్ తీసేసుకో. సో రెడ్ పెట్టాను, నేను ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే, రెడ్ వచ్చేసింది. ఇలా అనమాట ఇక్కడ ఉన్న వ్యూని ఈ సీన్ యొక్క రిలేటెడ్ క్లాస్లో మనం అవుట్లెట్ తీసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ చేంజ్ చేయడం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేశాను. సో నేను ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కలరే కాదు, ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి వ్యూస్కి ఇంకో ప్రాపర్టీ ఉంటాయి. యాక్చువల్గా షాడోస్, బార్డర్స్, కార్నర్ రేడియస్ అని ఉంటాయి. షాడో బార్డర్ తర్వాత చెప్తాను. ప్రెసెంట్ కార్నర్ రేడియస్ అయితే చెప్తాను. ఇక్కడ బ్లూ వ్యూ డాట్ లేయర్ డాట్ కార్నర్ రేడియస్. ప్రతి వ్యూకి లేయర్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ లేయర్కి కార్నర్ రేడియస్ ఇవ్వచ్చు. కార్నర్ రేడియస్ అంటే ఏంటంటే కార్నర్స్లో మనకి కర్వ్ వస్తుంది అనమాట. ఎంత కర్వ్ రావాలి అవి పిక్సెల్స్లో ఇస్తాం మనం. సపోజ్ నేను ఒక 20 ఇస్తున్నాను. ఓకే, ఓకే, కర్వ్ వచ్చిందా? దీన్ని కార్నర్ రేడియస్ అంటారు. అది ఇలా ఇవ్వచ్చు, లేయర్ డాట్ కార్నర్ రేడియస్. నేను 20 ఇచ్చాను, ఇంకొంచెం ఇస్తే ఇంకొంచెం కర్వ్ ఎక్కువ ఉంటుంది, తగ్గిస్తే కనుక కర్వ్ తక్కువ వస్తుంది, అంతే. ఓకే, ఇది వచ్చేసి మనం స్టోరీ బోర్డ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అవుట్లెట్ తీసుకొని వాటికి ప్రాపర్టీస్ చేయండి. ఇలా కాకుండా నాకు వ్యూ కావాలి, అది నేను ప్రోగ్రామేటికల్గా యాడ్ చేయాలి అనుకున్నాం. ఓకే, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకోవట్లేదు, నేను ప్రోగ్రామేటికల్గా సమ్ వ్యూ యాడ్ చేయాలి. ఓకే, ఇలా లెట్, ఇది వేర్ ఎలాగైతే ఉందో లెట్ అంటే కాన్స్టాంట్, వేర్ అంటే వేరియబుల్. లెట్ అని తీసుకున్నాం అంటే దాన్ని డైరెక్ట్గా చేంజ్ చేయలేం. ఓకే, వేర్ అని తీసుకుంటే దాన్ని చేంజ్ చేయొచ్చు, ఇంకోటి అసైన్ చేయడం, ఇంకో వాల్యూ అసైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లెట్ అనేది తీసుకుంటే వాల్యూ చేయడానికి వాల్యూ చేంజ్ చేయడానికి అవకాశం రాదు. ఓకే, శాంపుల్ వ్యూ, యువై వ్యూ కదా, యువై వ్యూని ఇట్లా మెమరీ అలొకేషన్ అంటారు దీన్ని. పేరెంథసిస్ ఈ స్మాల్ బ్రాకెట్స్ అనేటివి ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తే మెమరీ అలొకేట్ చేయడం అంటారు. వాళ్ళకి పేరెంథసిస్ ఇవ్వడం అంటారు ప్రోగ్రామేటిక్లో. తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు నిన్న చూపించాను కదా వ్యూకి ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, హైట్, విడ్త్ ఇవి ఉన్నాయి. ఇవి మ్యాండేటరీ అనమాట. ఇవి ఇవ్వకపోతే అది ఏ సైజులో రావాలో దానికి తెలియదు, ఏ ప్లేస్లో రావాలో ఏ సైజులో రావాలో మనం డిఫైన్ చేస్తేనే కదా దానికి తెలిసేది. సో శాంపుల్ వ్యూ డాట్ ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ ఈక్వల్ టు CG రెక్ట్ అని ఉంటుంది. ఓకే, CG రెక్ట్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఫ్రమ్, ఆరిజిన్, సైజు చాలా ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకునేది అయితే CG రెక్ట్ విత్ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, విడ్త్, టార్గెట్. ఓకే, ఎక్స్ పొజిషన్ ఎక్కడ కావాలి,
మనకి ఎక్స్పోజిషన్ అంటే తెలుసు కదా, హారిజాంటల్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత స్పేస్ కావాలి. ఓకే, అదే నేను ఒక 100 ఇస్తున్నాను. వై పొజిషన్ ఏంటి, వర్టికల్గా టాప్ నుంచి ఎంత స్పేస్లో ఉండాలి, టాప్ నుంచి ఇది ఒక 200 ఇస్తున్నాను. విడ్త్ మన చాయిస్ కదా, విడ్త్ ఒక 150, హైట్ ఒక 150. ఓకే, ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రేమ్ ఇచ్చాను, ఒక వ్యూ క్రియేట్ చేశాను, దానికి ఫ్రేమ్ ఇచ్చాను. ఓకే, ఏమైనా కలర్ కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. ఇంకా కలర్ కానీ, బార్డర్, షాడో కానీ, కార్నర్ రేడియస్ కానీ ఏవైనా కూడా మనకి ఆప్షనల్స్, మనకి యూజ్ అయితే లేదు. కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఫ్రేమ్ అనేది మ్యాండేటరీ. ఫ్రేమ్ ఇవ్వకపోతే అది ఎక్కడ రావాలో దానికి తెలియదు. సో అది నీకు యూజర్కి విజిబుల్ అవ్వదు. ఓకే, తర్వాత నెక్స్ట్ మ్యాండేటరీ ఏంటంటే ఈ వ్యూని ఈ మెయిన్ వ్యూ మీద యాడ్ చేయడం అనమాట. మెయిన్ వ్యూ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సెల్ఫ్, ఈ కంట్రోలర్. ఓకే, డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ. ఆ వ్యూలో సబ్ వ్యూని యాడ్ చేస్తున్నాం. ఆ సబ్ వ్యూ ఏమి యాడ్ చేస్తున్నాం, శాంపుల్ వ్యూ. ఓకే, ఇలా యాడ్ చేశాను నేను. ఈ సెల్ఫ్ అనేది వచ్చేసి వ్యూ కంట్రోలర్ డాట్ వ్యూ అంటే మెయిన్ వ్యూ. మెయిన్ వ్యూ ఇక్కడ ఉంది కదా, ఈ వ్యూ. ఓకే, దీనికి అవుట్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్ఫ్ డాట్ వ్యూ అని తీసుకుంటే ఈ వ్యూ కాల్ అవుతుంది. ఓకే, సో సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ, శాంపిల్ వ్యూ అనేది తీసుకున్నాను. ఇది నేను రన్ చేయొచ్చు, రన్ చేస్తే ఇది క్రియేట్ అవుతుంది, బట్ మనకు కనిపించదు. ఎందుకంటే దాని కలర్ వైట్ కలర్ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ వైటే, సో కనిపించకపోయే ఛాన్స్. సో నేను వేరే కలర్ ఇస్తాను. సేమ్ ఇందాక అవుట్లెట్ తీసుకున్న దానికి ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చానో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు డాట్ సమ్ గ్రే ఆర్ గ్రీన్, ఎనీథింగ్. అంతే. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది, వీడిడ్ లోడ్ కాల్ అయినప్పుడు కాల్ అవుతుంది. లైఫ్ సైకిల్ గుర్తుంది కదా, ఫస్ట్ లోడ్ వ్యూ కాల్ అవుతుంది, తర్వాత వీడిడ్ లోడ్. సో ఇది లోడ్ అయిపోగానే వీవ్, వెంటనే వీడిడ్ లోడ్ కాల్ అయిపోయి ఇది వీవ్ యాడ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు అపియర్ కాల్ అయ్యి డిడ్ అపియర్ అయిపోతుంది. అప్పటికి ఆల్రెడీ వీవ్ యాడ్ అయిపోయి ఉంటుంది వ్యూ మీద, ఎందుకంటే వీడిడ్ లోడ్ వీటికంటే ముందే కాల్ అవుతుంది కదా. అలా ఓకే, గ్రీన్ వ్యూ యాడ్ అయింది. ఇలా ప్రోగ్రామేటికల్గా వీవ్ తీసుకోండి. అర్థమైంది కదా, ఏమైనా డౌట్ ఉందా ఈ వీవ్లో? అక్కడ స్టోరీ బోర్డులో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. మనం హైడ్ కావాలి అనుకుందాం. శాంపిల్ వ్యూ డాట్ ఈజ్ హిడెన్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఈ బులియన్ వాల్యూస్ అంటారు. బులియన్ వాల్యూస్లో ట్రూ అండ్ ఫాల్సే ఉంటాయి, అవి తర్వాత వస్తాయి డేటా టైప్స్ వచ్చినప్పుడు. జస్ట్ బేసిక్ ఐడియా, ఈజ్ హిడెన్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది, దానికి ట్రూ అని ఇచ్చామంటే హైడ్ అవుతుంది ఆ వ్యూ. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఆ వ్యూ అనేది కనిపించదు. నేను ఇక్కడ యాడ్ చేసినా కూడా హిడెన్ ట్రూ చేశాను కాబట్టి కనిపించదు ఇప్పుడు. ఓకే, లేదు. ఇంకా మనకి ఫ్రేమ్ వచ్చేసి ఇలా సపరేట్ కాకుండా వ్యూ క్రియేట్ చేసి తర్వాత ఫ్రేమ్ ఇవ్వడమే కాకుండా డైరెక్ట్గా ఈ వ్యూ క్రియేట్ అయ్యేటప్పుడే మనం ఫ్రేమ్ ఇవ్వచ్చు. ఇలా బ్రాకెట్ ఓపెన్ చేస్తే విత్ ఫ్రేమ్ ఉంది. ఓకే, ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో మనం ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కూడా ఇలానే అవుతుంది. ఇప్పుడు నాకు హిడెన్లో ఉండకూడదు, కనిపించాలి కదా, మీకు రిజల్ట్ చూపించాలి కాబట్టి సో ఇది కామెంట్ చేస్తుంది. వీటిని కామెంట్ అంటారు. ఓకే, కామెంట్ చేసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కామెంట్ చేయడం ఎలా అంటే కమాండ్ బటన్ ఉంటుంది మ్యాక్బుక్లో, కమాండ్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. కామెంట్ చేయాలన్నా అన్కామెంట్ చేయాలన్నా మనకి ఏ లైన్ అయితే కామెంట్ చేయాలో ఆ లైన్స్ని అక్కడ కర్సర్ పెట్టేసి జస్ట్ కమాండ్ ఫార్వర్డ్ స్లాష్, కమాండ్ పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ కొట్టేస్తే కామెంట్ అయిపోతుంది. అన్కామెంట్ కూడా సేమ్. మల్టిపుల్ లైన్స్ కావాలంటే మల్టిపుల్ లైన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కమాండ్ పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్, కామెంట్ అయిపోయి మళ్ళీ అన్కామెంట్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్, అంతే. ఓకే, ఇప్పుడు నేను ఫ్రేమ్ సపరేట్ కాకుండా ఆ వ్యూ క్రియేట్ అయి ఉంటే ఫ్రేమ్ కూడా అసైన్ చేసేసాను కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది. హిడెన్ ఫాల్స్, హిడెన్ ఏమో ట్రూ అనేది ఇవ్వలేదు, బై డిఫాల్ట్ అది ఫాల్సే ఉంటుంది కాబట్టి కనిపించేస్తుంది. ఆల్ఫా కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. మీరు ఆల్ఫా ఏమన్నా స్టోరీ బోర్డ్లో చూసారు కదా, ఇక్కడే కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. డాట్ ఆల్ఫా చెప్పాను కదా, ఆల్ఫా వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో 0.75 ఇచ్చాను అనుకోండి, కొంచెం డిమ్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఉండే వ్యూ కూడా లైట్గా కనిపిస్తుంది. ఆల్ఫా అనేది ట్రాన్స్పరెన్సీ లాగా అనమాట. ఇక్కడ రెడ్ వ్యూ ఉంది కదా, అది లైట్గా కనిపిస్తుందా, అట్లా. ఇది
ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ యూఐ వ్యూ గురించి? నో? ఓకే, ఫైన్. యూఐ లేబుల్ గురించి చెప్తాను అయితే. సో యూఐ వ్యూ ఎలాగైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నామో అలాగే మనం యూఐ లేబుల్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా, ఈ లేబుల్, ఇంకో లేబుల్ ఇక్కడ ఉంది, ఇది ఈ వ్యూ లోపల ఉంది, అది తెచ్చి బయటికి తీసుకొని వేయాలంటే బయటికి తీసుకొచ్చేయచ్చు. ఇక్కడ పెట్టేసానంటే బయటకు వచ్చేసింది. ఇక్కడ ఇందాక దీని లోపల ఉంది, ఇప్పుడు బయటకు వచ్చేసింది. మళ్ళీ లోపల వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు వ్యూలో ఉంది. ఇలా కాకుండా బయటకు కావాలంటే బయటకు తెచ్చి డ్రాగ్ చేస్తే బయటకు వచ్చేసింది. హైరార్కీ అర్థమవుతుంది కదా అది. సో ఇంకో లేబుల్ తీసుకుందాం మీకు మళ్ళీ కనిపించడానికి. లేబుల్ అక్కడ పైన ఉంది. దీని డిస్క్రిప్షన్ కూడా, ఏది లేబుల్ అంటే ఏంటనేది కూడా ఇక్కడే ఉంది. ప్రెజెన్స్ రీడ్ ఓన్లీ టెక్స్ట్. ఇది ఓన్లీ టెక్స్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, అది కూడా రీడ్ ఓన్లీ, మనం ఎడిట్ చేయడానికి రాదు. ఓకే, ఏ లేబుల్ కెన్ కంటైన్ అన్ ఆర్బిటరీ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, బట్ యూఐ లేబుల్ మే శ్రింక్, అది శ్రింక్ అవ్వచ్చు, ర్యాప్, ట్రంకేట్ ద నెక్స్ట్. అంటే టెక్స్ట్ మనకి ఎక్కువైనప్పుడు స్పేస్ తక్కువ అవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అది కూడా మనం అసైన్ చేయొచ్చు అనమాట, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది బాండింగ్ రెక్టాంగిల్ అండ్ ద ప్రాపర్టీస్ యూ సెట్. ఓకే, యూ కెన్ కంట్రోల్ ద ఫాంట్, టెక్స్ట్ కలర్, అలైన్మెంట్, హైలైటింగ్ అండ్ షాడోయింగ్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ ద లేబుల్. ఓకే, వీటిని మనం ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు లేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకే, లేబుల్ ఉంది, మనం ఫ్రేమ్ ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. మరి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కాబట్టి మనం ఎంత ఉందనేది లేబుల్ తెలియదు. ఇక్కడ పక్కకి వెళ్తే ఈ లేబుల్ ఏ సైజ్ ఉందనేది తెలియదు. ఇది ఓన్లీ మనకి టెక్స్ట్ కనబడి ఇంతే అనుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్ ఇంకా పెద్దగా ఉంది. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫ్రేమ్ అనేది ఏ దానికైనా సేమ్. ఓకే, అది లేబుల్ అయినా, వీవ్ అయినా, రేపు ఇంకో ఎలిమెంట్ వచ్చినా ఏదైనా కూడా దానికి ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎక్స్పోజిషన్, వై పొజిషన్, విడ్త్, హైట్, ఇవి కన్స్టెన్సీ తర్వాత వస్తాయి. ఇక్కడ లేబుల్ యొక్క ప్రాపర్టీస్, టెక్స్ట్, ప్లెయిన్, అట్రిబ్యూటెడ్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ ప్లెయిన్ చూద్దాం. అట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే, సరే ఇక్కడే చూపిస్తాను. ఫస్ట్ లేబుల్ అనేది ఉంది కదా, రామ్డన్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ ఉంది. యాక్చువల్లీ తీసేస్తాను అసిస్టెంట్, మీకు నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా డిలీట్ చేస్తాను. జస్ట్ ఏదైనా మనకు వద్దు అనుకుంటే మనకి మ్యాక్లో డిలీట్ బటన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, వేరే ఎటువంటి డిఫరెంట్ ప్రాసెస్ ఏమి ఉండదు, సరిపోయింది. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ఇది ప్లెయిన్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసి ప్లెయిన్ ఇచ్చేసాను. ఓకే, దీనికి కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అయిందా? సైజ్, ఇది ఫాంట్ స్టైల్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఇది సిస్టమ్ ఫాల్ట్ ఉంది, డిఫాల్ట్. కస్టమ్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఏదైతే ఫ్యామిలీ ఉందో అది సెలెక్ట్ అయ్యింది. అది కాకుండా మనం ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనం ఇంకా కొత్త ఫాంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్కి. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి చూపిస్తున్నాను. ఇందులో రెగ్యులర్లో బోల్డ్, ఇటాలిక్, బ్లాక్, ఎనీథింగ్. ఓకే, బ్లాక్ ఇన్ ది సెన్స్ అది జస్ట్ బోల్డ్లోకి వెళ్తుంది, ఇటాలిక్. ఓకే, సైజ్ పెంచుకోవచ్చు, 17 ఉంది, ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలి, డన్. ఓకే, సైజెస్ అది. తర్వాత ఏంటి, ఆటోమేటికలీ అడ్జస్ట్ ఫాంట్. ఇది ఆటోమేటికల్గా అడ్జస్ట్ ఫాంట్ వచ్చేసి మన ఇచ్చిన లేబుల్ సైజుని బట్టి, టెక్స్ట్ పెరిగే దాన్ని బట్టి అది ఫాంట్ సైజ్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. అది ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదు, తీసుకోవడానికి కన్స్టెంట్స్ ఇచ్చి ఉండాలి యాక్చువల్గా. ఓకే ఫైన్, ఇది తర్వాత మీరు చూడండి, ఇబ్బంది ఏం లేదు. అంత రెగ్యులర్గా యూజ్ చేయం, దానికి మినిమం ఫాంట్ని ఇక్కడ ఒకటి ఉంటుంది, అది బటన్ కనుక్కుంటా. ఓకే, ఫిక్స్డ్ ఫాంట్స్ ఇది కూడా వస్తానులే, 1 by 1 వస్తుంది. అండ్ దీనికి టెక్స్ట్ అలైన్మెంట్ ఉంటుంది. టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఇదేంటి లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉంది టెక్స్ట్ వచ్చేసి, లేబుల్ మొత్తం ఇదంతా లేబుల్ అయితే టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అలైన్ ఉంది, లెఫ్ట్ అండ్ వర్టికల్గా మిడిల్లో ఉంది. ఓకే, ఇది లెఫ్ట్ అలైన్ కావాలంటే లెఫ్ట్, మిడిల్లో కావాలంటే మిడిల్. ఓకే, రైట్, ఇది పారాగ్రాఫ్ లాగా. ఓకే, సో ఇలా మిడిల్లో పెట్టాను ప్రెజెంట్. అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ 1 అని ఉంది, బై డిఫాల్ట్ 1 అని ఉంటుంది. సో మన దగ్గర టెక్స్ట్ పెరిగింది. ఓకే,
ఇప్పుడు ఏమైంది, మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ చూపించట్లేదు. ఎందుకు? ఆ విడ్త్ తక్కువ ఉంది, బట్ టెక్స్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి 1 ఉంది. సో మనం 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ కావాల్సి వస్తుంది 3. ఓకే, మనకి ఇలా కాదు, టెక్స్ట్ ఎంతైనా రావాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుండాలి. 0 లైన్స్ 0 పెట్టేసుకుంటే మనం టెక్స్ట్ ఇచ్చేదాన్ని బట్టి అది నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. లిమిట్ అనేది ఉండదు. ఓకే, అది లైన్స్. బిహేవియర్ ఎనేబుల్డ్ డిసేబుల్డ్ అనమాట. డిమ్ అయిపోతుంది అనమాట, అది డిజేబుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. నేను కలర్ ఇచ్చాను అది, బట్ గ్రే కలర్ తీసుకుంది డిజేబుల్ మోడ్లో వెళ్ళడానికి. ఓకే, ఎనేబుల్డ్ డిజేబుల్డ్ అని ఉంటాయి. హైలైటెడ్ స్టేట్లో మనం ఏదైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏం డిఫరెన్సెస్ మనకు ఎక్కువ కనిపించదు. ఇది ఇక్కడ మీకు దాని మీదకి స్క్రోల్ వెళ్తే కూడా ఏదైనా ప్రాపర్టీ మీదకి మనకి ఇక్కడ టెక్స్ట్ పాపప్ అయి చూపిస్తుంది, చూసారా? ఈజ్ హైలైటెడ్ ఏ బులియన్ వాల్యూ దట్ డిటర్మైన్స్ వెదర్ ద లేబుల్ డ్రాస్ ఇట్స్ టెక్స్ట్ విత్ ఏ హైలైట్. ఓకే, సేమ్ ఏదైనా ప్రాపర్టీ మీకు తెలియాలి అనుకుంటే అక్కడికి వెళ్తే అది ఆటోమేటిక్గా చూయించేస్తుంది అనమాట, దాని యొక్క బిహేవియర్ ఏంటి అనేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్, ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఫర్ రెండరింగ్ టెక్స్ట్. ఓకే, ఇట్లా. అండ్ టూల్ టిప్ షోస్ ఎక్స్పాన్షన్ టెక్స్ట్. యాక్చువల్గా ఇప్పుడు చూద్దాం. 1 పెట్టి టూల్ టిప్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు యాక్చువల్గా, అన్ టైంలో తెలుస్తుంది. దాని మీదకి వెళ్తే మొత్తం టెక్స్ట్ చూపించేలాగా అనుకుంటా. షోస్ ఎక్స్పాన్షన్ టెక్స్ట్, కొంచెం టెక్స్ట్ మిస్ అయింది కదా, మనం ఏమైతే దాని మీదకి స్క్రోల్ అవుతున్నప్పుడు ఆ టెక్స్ట్ యొక్క ఫుల్ టెక్స్ట్ చూపించడానికి నా యూజ్ అవ్వచ్చు, బట్ నేనైతే యూజ్ చేయలేదు. బేస్ లైన్, బేస్ లైన్. ఇక్కడ అలైన్ ఇది వచ్చేసి వర్టికల్ అనమాట, బేస్ లైన్ అలైన్మెంట్, అలైన్ సెంటర్ ఇలా ఉంది. ఐ థింక్ స్క్రీన్ హ్యాస్ స్టాప్డ్. స్క్రీన్ అక్కడే అయిపోయింది. అవునా? ఎక్కడి నుంచి రావట్లేదు? మిగతా వాళ్ళకి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తున్నాను. వస్తుంది. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది, బట్ ద ఆప్షన్స్ యు ఆర్ మెన్షనింగ్ ఇస్ దే ఆర్ నాట్ హైలైటెడ్. ఆ స్టక్ అయిపోయింది స్క్రీన్. ఓకే, ఓకే, లెట్ మీ రీషేర్. Is it visible now? ఇప్పుడు వచ్చింది. ఓకే, ఫైన్. ఇక్కడ బేస్ లైన్ అది వచ్చేసి అలైన్మెంట్, ఇది కూడా. 1 సెకండ్ చూస్తాను. అలైన్ సెంటర్, ఆల్రెడీ అలైన్ సెంటర్, బేస్ లైన్. ఐ థింక్ ఇది అండర్ స్కోర్ది అనుకుంటా. ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేసేటి కాదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లైన్ బ్రేక్ వచ్చేసి మనకి ఏ విధంగా బ్రేక్ అవ్వాలి అంటే, ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా, నెక్స్ట్ లైన్ వెళ్ళేటప్పుడు లైన్ బ్రేక్ ఎలా జరగాలి? ట్రంకెట్ టైల్ ట్రంకెట్ అవ్వాలి. సపోజ్ ఇది నేను ఇక్కడ పెట్టాను. ట్రంకెట్ అంటే ఏంటంటే 3 డాట్స్ వచ్చాయి టెక్స్ట్, ఇది ఎటు సైడ్ రావాలి అని. ట్రంకెట్ అట్ టైల్ అంటే చివర కదా, ఇటు సైడ్. ఓకే, ఇటు సైడ్ వచ్చేసింది. అలా కాకుండా క్లిప్ సో క్లిప్ అయిపోయింది టెక్స్ట్ అనేది, ఆ 3 డాట్స్ అనేది చూపించట్లేదు. ఎంత రాగలుగుతుందో అంతే చూపించేస్తుంది. క్యారెక్టర్ ర్యాప్, అది నేను 0 లైన్స్ పెట్టినప్పుడు జరుగుతుంది. 0 లైన్స్ పెట్టినప్పుడు ఇందాక వర్డ్ ర్యాప్ జరిగిందనమాట. ఇక్కడి వరకే, ఈ జిఎఫ్ వరకే వచ్చి నెక్స్ట్ వర్డ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను క్యారెక్టర్ ర్యాప్ అనేసరికి ఏమవుతుందంటే వర్డ్ కూడా స్లాష్ అవుతుంది. వర్డ్ మొత్తం స్ప్లిట్ అవ్వకుండా ఆ క్యారెక్టర్స్ ఎన్నైతే ఇక్కడ సెట్ అవుతాయో అవి తీసుకొని రిమైనింగ్ క్యారెక్టర్స్ నుంచి నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. అది క్యారెక్టర్ ర్యాప్. నెక్స్ట్ వర్డ్ వ్రాప్, ఇది వర్డ్ వ్రాప్. బై డిఫాల్ట్ వర్డ్ వ్రాప్లో వచ్చింది మనకి. ఇప్పుడు చూసారా, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, మొత్తం వర్డ్ అంతా కిందకి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ట్రంకెట్ హెడ్. ఈ ట్రంకెట్ చూడాలి అంటే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ లిమిటెడే పెట్టుకోవాలి. ట్రంకెట్ అనే ఆ 3 డాట్స్ అని చెప్పాను కదా, హెడ్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వస్తాయి. ఓకే, మిడిల్ పెట్టుకుంటే లాస్ట్లో స్టార్టింగ్లో లాస్ట్లో ఉండే టెక్స్ట్ కనిపిస్తుంది, మిడిల్లోది ట్రంకెట్ అవుతుంది, 3 డాట్స్ మిడిల్లో వస్తాయి. ఓకే, అండ్ ట్రంకెట్ టైల్, ఇది బై డిఫాల్ట్ ట్రంకెట్ టైల్ ఉంటుంది. వ్రాపింగ్ అయితే వర్డ్ వ్రాపింగ్ ఉంటుంది. ఓకే, స్ట్రాటజీ స్టాండర్డ్ పుష్ అవుట్, ఇది నో ఐడియా, నేను చూసుకోలేదు మరి.
అంత ఇంపార్టెంట్ ఏం కాదు, తర్వాత చూసుకోండి. ఆటో శ్రింక్ ఏంటంటే ఫిక్స్డ్ సైజా లేదంటే టెక్స్ట్ సైజుకి తగ్గట్టు, ఐ మీన్ విడ్త్ మనం తక్కువ ఇచ్చామనుకోండి, నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉన్నాయి, విడ్త్ హైట్ తక్కువ ఉన్నాయి, ఆ ఫాంట్ సైజ్ ఇస్తే మనకు అది సెట్ కాదు. సో మనం ఏం చేయొచ్చు అంటే అడ్జస్టబుల్ సైజ్ ఇవ్వచ్చు. మినిమం ఫాంట్ సైజ్ ఇచ్చామనుకోండి, ఎంతవరకు అది తగ్గొచ్చు. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ 12 అని చూపిస్తుంది. సో ఇది 12 ఫాంట్ వరకు వెళ్ళింది. ఇంకా టెక్స్ట్ ఉంటే అప్పుడు ట్రంకేట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఫాంట్ ఇక్కడ 17 ఇచ్చాను, 24 ఇచ్చాను, బట్ అదేంటి 12 వరకు తీసుకుంది. ఇప్పుడు విడ్త్ తక్కువ ఉంది, ఆ ఫాంట్ సరిపోవట్లేదు, నేను నెంబర్ ఆఫ్ లైన్స్ 1 ఇచ్చాను, సో ఫాంట్ సైజ్ తగ్గిపోయింది. ఓకే, ఇది నేను ఇంకా తగ్గిస్తే ఇంకా తక్కువ వరకు వెళ్తుంది. నేను అదే మళ్ళీ 0 లైన్స్ పెట్టానంటే డిఫాల్ట్ మనం ఎంతైతే ఫాంట్ ఇచ్చామో అది వచ్చేస్తుంది, ఎందుకంటే శ్రింక్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. అలా టైటిల్ లెటర్ స్పేసింగ్ టైట్ చేయడానికి, ఇప్పుడు ఇది మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు లెటర్ స్పేసింగ్, లెటర్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అది తగ్గించడానికి ఇది టైట్ చేస్తుంది, ఆ స్పేస్ తగ్గించేస్తుంది. మనకి అంత డిఫరెన్స్ కనపడట్లేదు. ఓకే ఫైన్. సైజింగ్ రూల్, టైపోగ్రాఫిక్ ఇవి ఎక్కువ యూజ్ చేసింది లేదు. హైలైటెడ్ కలర్, షాడో. టెక్స్ట్కి వచ్చేసి మనకి యాక్చువల్గా ఈ లేబుల్ మొత్తానికి షాడో ఇవ్వడానికి ఉంటుంది, ఈ టెక్స్ట్కి మాత్రం ఇవ్వడానికి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి టెక్స్ట్కి అనమాట. టెక్స్ట్కి షాడో అండ్ షాడో ఆఫ్సెట్, అంటే వర్టికల్గా అలైన్మెంట్, హారిజాంటల్గా అలైన్మెంట్ ఉంటాయి ఇవి. షాడో కలర్ వచ్చేసి నేను బ్లాక్ ఇస్తున్నా. ఓకే, షాడో వచ్చేసింది. సో విడ్త్ ఇస్తే మనకి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఎంతైతే నేను విడ్త్ పెంచుకుంటూ వెళ్తానో షాడో అంత రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, అలాగే హైట్ ఇస్తే వర్టికల్గా మూవ్ అవుతుంది. పాజిటివ్లో ఇస్తే డౌన్వర్డ్స్ వెళ్తుంది, నెగిటివ్లో ఇస్తే అప్వర్డ్స్ వెళ్తుంది. ఓకే, ఇది షాడో. అండ్ దెన్ కంటెంట్ మోడ్, ఇది ఇమేజ్ వచ్చినప్పుడు చూపిస్తుంది, సిమెట్రిక్. ఇవన్నీ ఇంకా వ్యూ, ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అని, ఇది వ్యూకి ఉండే ప్రాపర్టీస్ అనమాట. వ్యూకి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా యుఐ వ్యూ చైల్డ్ అనమాట. ఫస్ట్ యుఐ వ్యూ క్రియేట్ అయ్యి వాటి మీద రిమైనింగ్ ప్రాపర్టీస్ క్రియేట్ అవుతాయి ఆ క్లాస్కి. సో వ్యూ యొక్క ప్రాపర్టీస్ అన్ని ప్రతి ఎలిమెంట్కి ఉంటాయి. ఓకే, ఈజ్ హిడెన్ చేసేస్తే హిడెన్. ఇప్పుడు నేను రన్ చేసిన ఈ లేబుల్ మనకు కనిపించదు. ఓకే, క్లిప్స్ టు బౌండ్స్, ప్యాక్యూ, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఆల్ఫా. ఓకే, డిమ్ అయిపోతుందిగా ఇది. ఇంకా అన్నీ సేమ్ అనమాట. వ్యూకి ఉండే ప్రాపర్టీస్, ఇక్కడ V1 ఉంది కదా ఆ ప్రాపర్టీస్. ఇంకా రిమైనింగ్ ఇవి లేబుల్ ప్రాపర్టీస్, పైన ఉన్నవన్నీ లేబుల్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు నేను హిడెన్లో నుంచి తీసాను, బట్ ఆల్ఫా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఈ లేబుల్ కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా. ఓకే, లేబుల్ వచ్చింది కదా, ఇలా అనమాట. ఇది లేబుల్. ఓన్లీ టెక్స్ట్ మనం ఏదైతే ఇస్తామో అది చూపించడానికే, యూజర్ ఎడిట్ చేయడానికి రాదు, జస్ట్ రీడబుల్. అండ్ మీకు పైన చెప్పాను కదా, ప్లెయిన్ టెక్స్ట్, అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు నేను షాడో తీసేస్తాను మీకు క్లియర్గా కనిపించడానికి. షాడో సరిగ్గా ఓకే, ఇక్కడ ఆల్ఫా కూడా పెంచేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అవసరం లేదు, డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ తీసుకుంటా. అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనము ఏ విధంగా కావాలంటే, ఐ మీన్ ఒక్కో వర్డ్కి ఒక్కో ఫార్మేట్ స్టైల్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫాంట్ స్టైల్ ఇచ్చుకోవచ్చు, సైజెస్ కానీ లేదంటే కలర్ కానీ డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు లేబుల్ అని ఉంది, లేబుల్ మాత్రమే నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసి కలర్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. లేబుల్ కలర్ చేంజ్ అయిందా, ఇక్కడ గ్రీన్ వచ్చేసిందా అట్లా. సో ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను, దీనికి మాత్రమే నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే,
ఇదనమాట అట్రిబ్యూటెడ్ టెక్స్ట్కి ప్లెయిన్ టెక్స్ట్కి మొత్తం అంతా ఒకటేలాగా ఉంటుంది. అట్రిబ్యూటెడ్ టెక్స్ట్కి మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని క్యారెక్టర్స్, ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ మార్చుకోవచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ అంటే. సో ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపించాను. ఇప్పుడు రన్ చేసినా మీకు అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ అది అలానే కనిపిస్తుంది. ఓకే, వచ్చేసిందా? దీని మీద వ్యూ ఉంది, ప్రోగ్రామేటికల్గా మనం క్రియేట్ చేసాం కదా, ఆ వ్యూ అనేది ఇక్కడ ఓవర్లాప్ అయింది అంతే. ఫైన్. ఏదైనా డౌట్ ఉన్నా, లేబుల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ మీకు ఇందాక కార్నర్ రేడియస్ చూపించాను కదా, కార్నర్ రేడియస్ అక్కడ ప్రోగ్రామేటిక్గానే కాకుండా ఇక్కడ స్టోరీ బోర్డ్లో కూడా చేసుకోవచ్చు. అలా ఎలా అంటే, ఏదైతే ఎలిమెంట్కి మనం కార్నర్ రేడియస్ ఇవ్వాలనుకుంటున్నామో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మెయిన్ ఇన్స్పెక్టర్ కాకుండా లెఫ్ట్లో, ఓకే, ఇక్కడ మనకి క్లాస్ నేమ్ కనిపించే ఇన్స్పెక్టర్లు ఇక్కడ యూజర్ డిఫైన్డ్ రన్ టైమ్ అట్రిబ్యూట్స్ అని ఉంటాయి. అంటే రన్ టైంలో ఏవైతే అట్రిబ్యూట్స్ ఇవ్వాలనుకుంటారో అవి ఇక్కడ ఇవ్వచ్చు. సో లేయర్ డాట్ కార్నర్ రేడియస్. ఓకే, కార్నర్ రేడియస్ ఏంటి? అది ఇంటీజర్ కదా, నెంబర్ కదా. సో నెంబర్ నేను ఒక 25 ఇవ్వాలనుకుంటున్నాను, 25. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, దీనికి కూడా కార్నర్ రేడియస్ వచ్చేస్తుంది. వచ్చిందా? మనం ఫస్ట్ ప్రోగ్రామేటికల్గా దీనికి ఇచ్చాం, ఇప్పుడు స్టోరీ బోర్డ్లో ఈ వ్యూకి ఇచ్చాం ఇలా. అండ్ మనం లేబుల్ ప్రోగ్రామేటిక్గా తీసుకోవడం చూద్దాం. వ్యూ అయింది కదా, ఈ వ్యూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పైన అడ్డం లేకుండా ఉంటే ఈ బటన్ డిలీట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని నేను డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను, కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే అవుట్లెట్ తీసుకొని ఆ లేబుల్కి ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ లేబుల్ కాకుండా ఇంకో లేబుల్ తీసుకుందాం, మీకు రెండు ఉంటే ఈజీ అవుతుంది కదా. నెక్స్ట్ అండి, ఈ లేబుల్ మీద కమాండ్ పట్టుకొని ట్రాక్ ప్యాడ్ మీద లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది పాపప్. ఓకే, జస్ట్ శాంపుల్ లేబుల్ అని పెడుతున్నాను. ఓకే, డన్, క్రియేట్ అయిపోయింది, అవుట్లెట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామేటిక్గా ఇంకో లేబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ సమ్ లేబుల్ ఈక్వల్ టు UI లేబుల్. ఓకే, నేను చెప్పాను కదా, ఇలా పెట్టి తర్వాత అయినా ఫ్రేమ్ ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్రేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, CG rect విత్ XY పొజిషన్స్ అండ్ విడ్త్ అండ్ హైట్. ఇది అయిన తర్వాత మెమరీ క్లోజ్ చేయాలి. ఇవి ఎక్కడ మనం ఏ ఫ్రేమ్ రావాలి, ఎక్కడ రావాలనుకుంటామో అది వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది X పొజిషన్ 100 ఉంది, ఇది నేను 100 వేస్తే ఓవర్లాప్ అవుతాయి. సో దానికంటే పైన ఇచ్చేస్తే కొంచెం బెటర్ అవుతుంది. సో 60 ఇస్తాను. సారీ, దీనికంటే ముందే ఇస్తే బెటర్ అవుతుంది. ఇది ఏం కాదు, ఎందుకంటే నేను దానికంటే పైన ఇస్తాను. ఓకే ఫైన్, ఇది Y పొజిషన్ మనం చూసుకోవాల్సింది పైన అంటే. సో నేను 200 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 100 ఇస్తే సరిపోతుంది. 100 లెంత్ కంటే ఎక్కువ ఏం టెక్స్ట్ ఇవ్వను కదా. ఇప్పుడు విడ్త్ మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు, 250. ఓకే, హైట్ ఒక 200 ఇస్తున్నాను, లేదంటే 100 ఇస్తాను. మనకు అంత ఫాంట్ ఏమి ఉండదు, మనం జస్ట్ టెస్టింగ్ కోసం ఇస్తాం కదా. సో ఫ్రేమ్ అయిపోయింది. అండ్ యాడ్ సబ్ వ్యూ చేయాలి. సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ. ఓకే, సమ్ లేబుల్ అయిపోయింది. ఫ్రేమ్ ఇచ్చాను, వ్యూ మీద యాడ్ చేయమని చెప్పాను. ఇది
ఓకే, నాకు ఇక్కడ టెక్స్ట్ అంటూ ఏమీ రాలేదు, ఇంకో లేబుల్. ఇది వచ్చేసి నేను స్టోరీ బోర్డ్లో తీసుకున్నది, బట్ నేను ఇక్కడ ప్రోగ్రామాటిక్ క్రియేట్ చేసింది ఏదో ఒకటి రావాలి కదా, ఏది రాలేదు. ఎందుకంటే నేను ఆ లేబుల్కి టెక్స్ట్ ఏమి ఇవ్వలేదు కదా. సమ్ లేబుల్ డాట్ టెక్స్ట్, ఇలా టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏంటి అంతకుముందు వ్యూకి ఎటువంటి ప్రాపర్టీ లేదు కాబట్టి కలర్ ఒకటి ఇచ్చాం అంతే. ఇక్కడ ఏంటి లేబుల్కి టెక్స్ట్ అనేది కూడా అసైన్ చేయొచ్చు. టెక్స్ట్ ఇలా ఇవ్వాలన్నమాట. ఈ డబుల్ కోట్స్లో ఏదైతే టెక్స్ట్ పెడతామో అది అక్కడ చూపిస్తుంది. దీన్ని స్ట్రింగ్స్ అంట అనమాట. యాక్చువల్ స్ట్రింగ్ని అసైన్ చేస్తాం టెక్స్ట్కి. ఓకే, టెక్స్ట్ ఓకే, శాంపుల్ టెక్స్ట్ అని వచ్చిందా. ఇది ప్రోగ్రామేటికల్గా యాడ్ చేసిన లేబుల్. అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు, దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. ఓకే, దానికి మల్టిపుల్ కలర్స్ యాడ్ చేయాలి. ఆ అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ తర్వాత వస్తుంది సెషన్, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అందులో ఒక్కో వర్డ్కి ఎలా ఇవ్వాలో కూడా ఉంటుంది క్లియర్ ప్రోగ్రామేటికల్గా. సో ఇది నేను ప్రోగ్రామేటికల్గా తీసుకున్న లేబుల్. ఈ లేబుల్కి టెక్స్ట్ మార్చాను, కావాలంటే టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. టెక్స్ట్ కలర్ మనం ఏమేమి ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు అనేది సేమ్ ఇలా డాట్ పెట్టిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది. ఏవేవైతే యాక్సెస్ చేయడానికి వీలవుతుందో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఏంటి టెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫాంట్. ఓకే, మనకి దాని డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ కింద ఉంటుంది. టెక్స్ట్ కలర్, యుఐ కలర్, ది కలర్ ఆఫ్ ది టెక్స్ట్ అసైన్ చేయడం. టెక్స్ట్, ది టెక్స్ట్ దట్ ద లేబుల్ డిస్ప్లేస్. ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటే ఫాంట్ ఇస్తాం. ఓకే, టెక్స్ట్ అలైన్మెంట్ మనకు కనిపించింది కదా, ఏది సెంటరా లెఫ్టా రైటా అనేది. అవి నెంబర్ ఆఫ్ లైన్స్, అట్రిబ్యూటెడ్ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇలా ప్రాపర్టీస్ ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఈజ్ ఎనేబుల్డ్, లైన్ బ్రేక్ మోడ్, ఇందాక చూసాం కదా లైన్ బ్రేక్ మోడ్, స్ట్రాటజీ, మినీ స్కేల్ ఫ్యాక్టర్, ఇలా షాడో ఇస్తే షాడో కలర్, ఇందాక చూసాం కదా షాడో ఇచ్చి ఆఫ్ సెట్, ఇలా అన్ని ప్రాపర్టీస్ మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. డాట్ గ్రీన్ పెట్టేస్తాను. ఓకే, అండ్ ఇది ప్రోగ్రామేటికల్గా తీసుకుని, దానికంటే ముందు మనం అవుట్లెట్ తీసుకున్నాం కదా, అవుట్లెట్ కూడా చేంజ్ చేయడం ఎలా అని చూద్దాం. శాంపుల్ లేబుల్ సేమ్ ఇందాక వీవ్ ఎలాగైతే తీసుకున్నామో అవుట్లెట్ తీసుకొని కాల్ చేసుకుంటాం, అలాగే శాంపుల్ లేబుల్ డాట్ టెక్స్ట్ కలర్ సమ్ బ్లూ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ టెక్స్ట్ అనేది ఒక్కొక్కటి ఒక్కో కలర్లో ఉన్నాయి కదా. ఓకే, ఈ పర్పుల్ కలర్లో ఉండేవి వచ్చేసి ప్రాపర్టీస్ అనమాట, ఆ ఎలిమెంట్కి ఉండే ప్రాపర్టీస్. ఇవి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయంటే అవి ఆల్రెడీ పైన క్రియేట్ చేయబడి ఉంటాయి క్లాస్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ గ్రీన్, ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి వైట్ కలర్, ఇక్కడే క్రియేట్ అయ్యి ఇక్కడే యూటిలైజేషన్ జరిగింది, సో వైట్ కలర్లో ఉంది. ఇలా ఒక్కో కలర్లో ఉంటుంది. స్ట్రింగ్స్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఓకే, నెంబర్స్ వచ్చేసి డెసిమల్స్లో కానీ నెంబర్స్ కానీ అంటే ఎల్లో కలర్లో. కలర్స్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే, ఇప్పుడు మన గ్రీన్ కలర్లో టెక్స్ట్ వచ్చింది. ఈ లేబుల్ జస్ట్ మనం ఏం టెక్స్ట్ చేంజ్ చేయలేదు, కలర్ చేంజ్ చేసాం, బ్లూ కలర్లో ఉంది. ఓకే, మీకు కనిపించకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ పెంచుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫైన్, అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేబుల్ గురించి కానీ యూఐ వ్యూ గురించి కానీ? ఏం లేవా? ఓకే, సో ఏం లేవు కాబట్టి నేను ఒక టెస్ట్ ఇస్తాను ఈరోజు. ఏది అంటే ఎంత స్లో వస్తుంది? ఈ స్క్రీన్ తీసుకున్నాం. ఇంకా మామూలు మన మొబైల్లో ఉండే వాట్సాప్ స్క్రీనే కదా. ఓకే, ఈ వాట్సాప్ స్క్రీన్ క్రియేట్ చేయండి. ఇక్కడ పైన ఒక వేవ్ ఉంది, గ్రీన్ కలర్లో ఉంది, కింద ఒక వేవ్ ఉంది, వైట్ కలర్లో ఉంది.
ఈ లోపల కంటెంట్ వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఇప్పుడే చేయలేరు కదా. లైట్, ఈ పైన ఒక వైట్ గ్రీన్ కలర్, కింద ఒక వైట్ కలర్ వీవ్, దీని మీద లేబుల్స్, ఇక్కడ ఒక లేబుల్, ఇక్కడ ఒక లేబుల్, ఇక్కడ ఒక లేబుల్, ఇక్కడ ఒక లేబుల్. ఈ అండర్లైన్ అని చూసారా వైట్ కలర్లో, అదొక వీవ్ పెట్టండి. వీవ్కి హైట్ ఏముంది, హైట్ ఒక 2 ఇచ్చామంటే ఇలా హైట్ తక్కువ కనిపిస్తుంది అంతే. ఓకే, ఇవి వదిలేయండి. ఇవి ఇంకా ఇమేజ్ బటన్స్ ఇవి నేను చెప్పలేదు కాబట్టి అవి మీరు ఇప్పుడే పెట్టలేరు. ఈ టెక్స్ట్ ఉన్నంత అన్ని లేబుల్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి, ఇక్కడ ఒక వ్యూ, ఇక్కడ ఒక యూఐ వ్యూ పెట్టండి. ఓకే, మీకు ప్రాక్టీసింగ్కి నేను ఇది వాట్సాప్లో షేర్ చేస్తాను. లేదు మీరు ఓన్గా చేస్తా అన్న, మీరు మీ మొబైల్లో వాట్సాప్ స్క్రీన్ ఎలాగో ఉంటుంది కాబట్టి అదే విధంగా క్రియేట్ చేసినా ప్రాబ్లం లేదు. ఐఓఎస్కి డిఫరెంట్గా ఉంటుంది, ఆండ్రాయిడ్కి డిఫరెంట్గా ఉంటుంది వాట్సాప్ వ్యూ. ఓకే, మీకు ఒకవేళ ఇవి కూడా చేయాలి అనుకుంటే ఇక్కడ రౌండెడ్ వ్యూస్ పెట్టుకోండి, ఇక్కడ లేబుల్స్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మీ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మేలు. ఓకే, ఎక్కడెక్కడైతే లేబుల్స్ ఉన్నాయో అక్కడ లేబుల్స్, దాని ఫాంట్ ఏ విధంగా అయితే ఉందో, బోల్డ్ ఉంటే బోల్డ్, లేదు కింద లైట్ గ్రే ఉంది లైట్ గ్రే, పైన డార్క్ ఉంది, ఇక్కడ వేరే ఫాంట్, ఇక్కడ వ్యూ పెట్టుకొని వ్యూకి మనం హైట్ విడ్త్ సేమ్ ఇచ్చుకొని కార్నర్ రేడియస్ హైట్ బై 2 ఇస్తే రౌండ్ షేప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒకటి ఒక వ్యూ తీసుకొని హైట్ విడ్త్ సేమ్ కావాలి, ఇక్కడ పై నేను ఇచ్చుకోవచ్చు. నేను ఒక 100 విడ్త్, 100 హైట్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా మనకు కనిపించాలంటే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్రౌన్ కలర్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా లేయర్ డాట్ కార్నర్ రేడియస్ ఇక్కడ ఇవ్వచ్చు, లేయర్ డాట్ కార్నర్ రేడియస్, ఇది నెంబర్ కాబట్టి నెంబర్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇందాక 100 హైట్ ఇచ్చాను కదా, సో నేను ఇక్కడ 50 కార్నర్ రేడియస్ ఇస్తున్నాను. సో కర్వ్ అనేది హాఫ్ అయిపోతుంది, సో రౌండ్ షేప్ అయిపోతుంది. విడ్త్ హైట్ సేమ్ అండ్ కార్నర్ రేడియస్ 50 ఇచ్చాను కాబట్టి. క్యాల్కులేషన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ప్రోగ్రామింగ్లో, చాలా ఇంపార్టెంట్. క్యాల్కులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, వ్యూ అయితే మనకి రౌండెడ్ షేప్లో వచ్చింది కదా, ఇలా ఇలా చేసుకుని ఫైన్. అర్థమైంది కదా టాస్క్ కూడా. రైస్ హ్యాండ్ చేయండి, మీరేం మాట్లాడలేకపోతే ఇబ్బంది ఏం లేదు. హలో, ఒకరు రైస్ చేయట్లేదు. ఓకే ఫైన్, అర్థమైంది కదా. ఆ లేబుల్ ఏంటి, ఆ వీవ్, ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ చెప్పాను కదా, అది అర్థమైంది కదా. హలో, అర్థమైందా? డన్. ఓకే, ఇది యూఐ Okay, సిమిలర్ గా HTML లాగే ఉంది యూఐ క్రియేషన్. ఓకే, అది లాంగ్వేజ్ లోనే ఒకేలాగా అనిపిస్తే కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ అవుతుంది, సింటాక్స్ అవుతుంది. ఈవెన్ వెబ్ లో తీసుకున్నా కూడా మనకి వ్యూస్ ఉంటాయి, రౌండ్ షేప్ లో ఉంటాయి, Drag and వేరే drop. షేప్స్ లో ఉంటాయి, అన్నీ చేసుకోవచ్చు. డౌట్ లేదంటే నేను కాల్ కంక్లూడ్ చేస్తాను. ఓకే ఫైన్ దెన్, బాయ్, గుడ్ నైట్.